జిల్లా దేకనకొండలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వినాయక నిమజ్జన సమయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలు వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తూ ఉండగా అదే మార్గంలో వైసీపీకి చెందిన వ్యక్తులు ట్రాక్టర్లో వస్తున్నారు. ట్రాక్టర్ కు టీడీపీకి చెందిన వారు ఎదురు రావడంతో ఆగ్రహం చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. దీంతో 6గురికి గాయాలయ్యాయి. త్రిపురాంతకం సీఐ సుబ్బారావు, కురిచేడు ఎస్ఐ శివలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాలు వినిపించుకోలేదు. ఇళ్లపై నుండి రాళ్లు రువ్వుకుంటూ దాడులు చేసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో అదనపు పోలీసు సిబ్బందితో పికెట్ నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వినాయక నిమజ్జనంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు. విజయచంద్రిగా కురిచేడు మండలం దేకనకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. నిన్న రాత్రి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి ఊరేగింపు నిర్వహిస్తుండగా గ్రామంలో అదే ప్రాంతంలో వైసీపీకి చెందిన కొంతమంది ట్రాక్టర్ తో అటువైపుగా వచ్చారు. అయితే వినాయకుడితో వెళ్తున్న ట్రాక్టర్ తమకు అడ్డుగా ఉందని చెప్పని తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి వాగ్వాదానికి చేరి ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రాత్రి ఒకసారి ఘర్షణలో భాగంగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని ఏదైతే ఘర్షణ దిగిన వారందరినీ కూడా రాత్రి చెదరగొట్టారు. ఉదయానికి మళ్ళీ మరోసారి రాత్రి సద్దుమణిగిన ఉదయం మరోసారి ఇరు వర్గాలు ఘర్షణ దిగే ఇళ్లపై నుండి ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు సంబంధించిన 6గురికి అయితే గాయాలయ్యారు. వీళ్ళందరూ కూడా వినుకొండ హాస్పిటల్ కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నా గానీ ఇటు ఏదైతే రెండు వర్గాలు కూడా ఏదైతే ఘర్షణకి దిగిన తర్వాత కూడా పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా గానీ ఇరు వర్గాలు మాత్రం వినని పరిస్థితి అయితే గ్రామంలో నెలకొంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ వెంకట్రావు. నా పేరు కురం వెంకట శ్రీను. నేను చేనుకి వెళితే మా ఇంట్లో ఆ మొగోళ్ళని చూసి ఇళ్లలోని కనుక ఆడవాళ్ళని కొట్టి అద్దాలు బంగారం 2 లక్షల డబ్బులు కూడా పోయినాయి. ఇనాక మమ్మల్ని ఏమర్చిన కానించి వాళ్ళు ముందు ఎగబడి రాళ్ళు వేసారు. మా ఊళ్ళో ఒక్కరు కూడా బాగా నిమజ్జనం ఆగాలని ఎందుకు వాళ్ళు ఏడు పోటీలు మేము పెట్టి మమ్మల్ని నానా తిప్పలు మొగోళ్ళని చూసి ఆడవాళ్ళు మేము పోయేది ఇలా మేము ఎగబడి కొడతారు. ఎవరాళ్ళు రెడ్డి గారు ధ్యాంగులు వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు. నా పేరు సోమన్ రెడ్డి సార్. మాది దేకనకొండ గ్రామం, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా. ఇక్కడ బొమ్మను తెచ్చుకున్నామని వాళ్ళు 20 ఏళ్ళ నుంచి బొమ్మ తెచ్చుకుంటే మేము ఏమనలేదు సార్. మేము 1 సంవత్సరం బొమ్మ తెచ్చుకున్నామని కావాలని చూడండి సార్ మీరు థమ్స్అప్ సీసాలు ఇక్కడ మాది 2 ఇల్లు ఉంది సార్. ఇళ్ళ సొందన థమ్స్అప్ సీసాలు రాళ్ళు మేము ఇంట్లో కూడా ఉండకుండా అవతల బజారికి పోయినాం సార్. పిల్లలను పసిపిల్లలను తీసుకొని రేగులని పగల సార్. మేము ఊరక మాట్లాడుతుంటేనే రాళ్ళు సార్. శ్రీశ్రీ సారా సీసాలు, ఇరువా సీసాలు